ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు కంటోన్మెంట్ బీజేపీ నేత వంశీ తిలక్. లక్ష్మీనగర్ చౌరస్తా దగ్గర బీజేపీ ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచారు. ఎస్సీ వర్గీకరణ కోసం గతంలో టీఎన్ సదాలక్ష్మి, టీవీ నారాయణ అలుపెరగని పోరాటం చేశారని, ఆ తర్వాత మందకృష్ణ మాదిగ పోరాటాన్ని ముందుకు నడిపించి వర్గీకరణ సాధించారని చెప్పారు. వర్గీకరణతో ఎవరికి ఎలాంటి నష్టం లేదన్నారు వంశీ తిలక్. 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత, న్యాయ పోరాటం తర్వాత ఎస్సీలకు సమన్యాయం జరగాలని, అందరికీ ఎస్సీలో ఉన్నటువంటి 2 వర్గాలకే కాదు, మాల మాదిగలకే కాదు, ఉపకులాలకు సైతం అందరికీ న్యాయం జరగాలని 40 సంవత్సరాల క్రితం శ్రీమతి టిఎన్ సదాలక్ష్మి గారు, మాజీ మంత్రివర్యులు, దాని తర్వాత టీవీ నారాయణ గారు ఇద్దరు ఏబిసిడి వర్గీకరణ సిద్ధాంతాన్ని సృష్టించిన తర్వాత, విజయభాస్కర్ రెడ్డి సభకి అమ్మ మాట్లాడిన తర్వాత, ఆ రోజు ఎలక్షన్లో మందకృష్ణ మాదిగ గారు అది వినడం, అది విని బాగ్లియంపల్లిలోని మా ఇంటికి రావడం, అమ్మ ఈ పాయింట్ నాకు చాలా బాగా అనిపించింది, మీరు పెద్దవారు, నేను యువకుని, ఈ ఉద్యమం నేను ముందరికి తీసుకుపోతానంటే మందకృష్ణ మాదిగ గారిని చేరదీయడం. అప్పటి నుంచి ఉధృతంగా 30 సంవత్సరాల వరకు మందకృష్ణ మాదిగ గారు, సదాలక్ష్మి గారు, టీవీ నారాయణ గారు, నేను అప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి 2 జిల్లాలకు ఎంఆర్పీఎస్ కన్వీనర్గా చేశాను. సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ తర్వాత వర్గీకరణ చేస్తే కొందరికి లాభం జరిగితే, ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకులు, ప్రధానమంత్రి వర్యులు మాదిగల యొక్క, అందరి ఎస్సీ కులాల యొక్క, ఉపకులాల యొక్క వాళ్ళ బాధను తెలుసుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదాన్ని దాన్ని నిజం చేస్తూ విశ్వరూప మహాసభకు వచ్చి అందరికీ నేను తప్పకుండా న్యాయం చేస్తాను, మీ ఉద్యమానికి నేను అండదండగా నిలబడతానని చెప్పిన మాట నిలబెట్టుకొని ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి ద్వారా వచ్చినటువంటి మద్దతుతో సుప్రీంకోర్టు 7 బెంచ్ వారు దాంట్లో ఒక్కరు వ్యతిరేకించారు, 6 దాన్ని సమర్థిస్తే ఈరోజు జడ్జిమెంట్ వెలువడం జరిగింది.